మరి ఈ యొక్క వీడియోలో మనం ధీరజ్ బొమ్మదేవర. సో ధీరజ్ బొమ్మదేవర వరల్డ్ ఆర్చరీలో ఒక అద్భుతం చేశాడండి. సో ఒకేసారి మొట్టమొదటగా ఈ ధీరజ్ తనకి వ్యక్తిగతంగా గోల్డ్ మెడల్ సంపాదించాడు. అదే మాదిరిగా ఇదే క్రీడాంశంలో ఇతను ఆర్చరీ అన్నమాట. సో ఆర్చరీ స్టేజ్ 3లో ఇండివిజువల్గా ఒక పథకం బంగారు పథకం సాధించాడు. సో మిక్స్డ్ విభాగంలో కూడా మరో బంగారు పథకం సాధించాడు. అంటే ఒకేసారి విధంగా 2 స్వర్ణ పథకాలు సాధించి డబుల్ ధమాకా సాధించాడు ధీరజ్ బొమ్మదేవర. మరి ధీరజ్ బొమ్మదేవర మన యొక్క ఆంధ్రప్రదేశ్, మనకి తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వాడినందుకు మనందరూ కూడా గర్వించాలి. సో ప్రపంచంలోనే ఆర్చరీ రంగంలో భారతదేశం ఏ మాత్రం తీసిపోదు అనే రకంగా ధీరజ్ బొమ్మదేవర ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇండియా కూడా అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయనేసి. సో మెయిన్ గమనించాల్సి మనం ఏమంటే, సో ఈ యొక్క ధీరజ్ బొమ్మదేవర మొట్టమొదటిసారిగా ప్రపంచ ఆర్చరీ, సో టర్కీలో జరుగుతున్నటువంటి స్టేజ్ 3లో ఇక ధీరజ్ బొమ్మదేవర 2 స్వర్ణ పథకాలు సంపాదించాడు. ఒకటి మిక్స్డ్ విభాగంలో, మిక్స్డ్ రికర్వ్లో, ఇప్పుడు ఇండివిజువల్ రికర్వ్లో కూడా సంపాదించి ఈరోజు వార్తల్లో నిలిచాడు. మరి ఈ యొక్క న్యూస్ అని ఇక్కడ మనం చూద్దాం. ఓకే, మరి చూస్తే ఒక కంగ్రాచులేషన్ చెప్తున్నాం ధీరజ్ బొమ్మదేవరకు. సో ఏమంటే మనకు డబుల్ గోల్డ్ అనమాట. ఓకే, సో చూస్తే ప్రపంచ కప్ ఒకే అంచెలో ఒకే టర్మ్లో వ్యక్తిగతంగా అంటే ఇండివిజువల్ గాను, మరి మిక్స్డ్ విభాగాలు, మిక్స్డ్ అంటే ఏమి, ఒక మెన్ ఒక ఉమెన్, సో ఆ విభాగంలో కూడా పసిడి గోల్డ్ బంగారు చేజిక్కించుకున్న తొలి భారత పురుష ఆర్చర్గా చరిత్ర సృష్టించాడు. అంటే ఇంతవరకు కూడా ఈ యొక్క పురుషుల విభాగంలో గోల్డ్ మెడల్ మనకు ఇక వరల్డ్ ఆర్చరీలో రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా పురుషుల విభాగంలో మెన్ కేటగిరీలో ఓకే టర్కీలో జరుగుతున్న ప్రపంచ యొక్క ఆర్చరీ విభాగంలో మొట్టమొదటిగా గోల్డ్ మెడల్ సంపాదించి ప్రపంచ కప్పులో 2 స్వర్ణ పథకాలతో అదరగొట్టాడు. మరి ఎందుకు వార్తలో ఇచ్చాడు అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు కదా. సో భారత్కు చెందినటువంటి యువ విలు విద్యాకారుడు ధీరజ్ బొమ్మదేవర. సో ధీరజ్ బొమ్మదేవర టర్కీలో జరిగినటువంటి 2026 హుయాండై ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో, సో మొత్తం మనకు 5 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 అనేది ఫైనల్. దాంట్లో మొత్తం ఇక అన్ని విభాగాలు కలుపుకొని ఒక్కొక్క విభాగంలో 8 మంది పిలుస్తారు. సో ఇండివిజువల్గా 8 మంది, మిక్స్డ్ 8 మంది, ఆ విధంగా పిలుస్తారు. అది ఫైనల్ అనమాట. అది స్టేజ్ 5 అనమాట. ఇది స్టేజ్ 3లో ఒకే రోజు 2 స్వర్ణాలు అంటే డబుల్ గోల్డ్, అంటే తెలుగులో మనం ద్విస్వర్ణం అంటాం, గెలిచి చరిత్ర సృష్టించాడు. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే, ఈ యొక్క వరల్డ్ ఆర్చరీ ఎవరు నిర్వహిస్తారంటే, వరల్డ్ ఆర్చరీ 2026 జూన్ 9 నుంచి 14 వరకు జరిగిందనమాట. మరి భారత విజయాలు ఒకసారి చూస్తే రికర్వ్ మిక్స్డ్ టీంలో విభాగంలో మనకు గోల్డ్ రావడం జరిగింది. సో రికర్వ్ మిక్స్డ్ టీం విభాగంలో మనకు గోల్డ్ రావడం జరిగింది. ఎవరు ఈ యొక్క మిక్స్డ్ విభాగంలో ఉన్నారంటే, ఒకటి ధీరజ్ బొమ్మదేవర మెన్, కుంకుమ్ మొహోద్ ఫీమేల్. సో మిక్స్డ్ అంటే ఒక మెన్ ఒక ఫీమేల్, ఒక మెన్ ఒక ఉమెన్ ఉంటారు కాబట్టి, సో మెన్ విభాగం మెన్ నుంచి ఎవరంటే ధీరజ్ బొమ్మదేవర ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి తెలుగు వ్యక్తి, మరియు ఫీమేల్ కేటగిరీలో కుంకుమ్ మొహోద్. సో వీళ్ళిద్దరూ కలుసుకొని మిక్స్డ్ విభాగంలో భారతదేశానికి స్వర్ణ పథకాన్ని అందించారనమాట. మరి ఫైనల్లో ఒలింపిక్ ఛాంపియన్ అయినటువంటి దక్షిణ కొరియాను ఓడించారు వీళ్ళు. నెక్స్ట్ చూస్తే మెన్స్ ఇండివిజువల్ రికర్వ్ గోల్డ్ మెడల్ సంపాదించాడు. అంటే ఇండివిజువల్ గా, అక్కడ మిక్స్డ్ అంటే ఏం చేశాడంటే కుంకుమతో కలుసుకొని ధీరజ్ బొమ్మదేవర గోల్డ్ సంపాదిస్తే, ఇక ఇండివిజువల్ గానే ఇక్కడ గోల్డ్ సంపాదించాడు. ఒకటి ధీరజ్ బొమ్మదేవర ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారుడు అయినటువంటి లీ వూ సియోక్ను 7-3 తేడాతో ఓడించి వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకం సంపాదించాడు. రికర్వ్ విభాగంలో అడగచ్చు అనమాట మనకు. సో రికర్వ్ విభాగంలో మిక్స్డ్ రికర్వ్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవర ఎవరితో కలిసి స్వర్ణ పథకం సంపాదించాడు అంటే ఏం చెప్పాలి, కుంకుమ్. మరి ఇండివిజువల్ గా ఎవరు ఓడించాడు అంటే లీ వూ సియోక్ను 7-3 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ సంపాదించాడు. మరి ముఖ్యాంశాలు చూసినట్టయితే ఇక్కడ ధీరజ్ బొమ్మదేవర ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇది మొదటి వ్యక్తిగత వరల్డ్ కప్ ఇతని కూడా. మరియు ఒకే రోజు 2 స్వర్ణ పథకాలు గెలిచినటువంటి భారత ఆర్చర్. అడగచ్చు ధీరజ్ బొమ్మదేవర ఈ క్రింది ఏ క్రీడాంశానికి చెందిన వ్యక్తి? హాకీ, ఫుట్బాల్, క్రికెట్, ఓకే ఆర్చరీ, షూటింగ్ ఇట్లా అడగచ్చు అనమాట. సో ఆర్చరీ అని గుర్తుపెట్టుకోండి. మరి అదే మాదిరి మనకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి లేడీ ఎవరున్నారు ఉమెన్ విభాగంలో, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే
మరి జ్యోతి ఎర్రాజు ఉన్నారండి. జ్యోతి ఎర్రాజు ఎవరిమా ఏపీ చెందినటువంటి అథ్లెట్. ఇంకొకరు మనకు జ్యోతి సురేఖ. జ్యోతి సురేఖ. సో చాలాసార్లు చెప్పిన మీకు చూపు సుర్రును ఉండాలి, అప్పుడే ఆర్చి బాగా కొడతారు అనేసి. చాలా ఫేమస్ పర్సనాలిటీ జ్యోతి ఎర్రాజీ అండ్ జ్యోతి సురేఖ, ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి క్రీడాకారులే. ఈమె వచ్చేసి అథ్లెటిక్, ఈమె వచ్చేసి ఆర్చరీ. చూపు సుర్రుగా చూపు అని గుర్తుపెట్టుకోండి, అయిపోయాయి. ఓకే. సో ధీరజ్ బొమ్మదేవర వచ్చేసి మనకు ఏ విభాగం? ఆర్చరీ విభాగం చెప్పుకోండి, గుర్తుపెట్టుకోండి. మరి ధీరజ్ బొమ్మదేవర ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఇతను మొట్టమొదటి వ్యక్తిగత వరల్డ్ కప్ అనమాట. ఒకే రోజు 2 స్వర్ణ పథకాలు గెలిచిన భారత ఆర్చర్ అని కూడా చెప్పొచ్చు. మరి ఆర్చరీ వరల్డ్ కప్ విభాగంలో మనకు మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే 3 స్టేజ్లు ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. ఇప్పుడు జరిగేటువంటి స్టేజ్ 3. మరి స్టేజ్ 1 ఎక్కడ జరిగిందంటే ప్యూబ్లా ఎక్కడుందంటే ఈ సిటీ మెక్సికోలో ఉంది. స్టేజ్ 2 ఎక్కడ జరిగిందంటే షాంఘై అంటే చైనా, షాంఘై చైనా. మరి స్టేజ్ 3 ఇప్పుడు జరిగింది ఎక్కడంటే ఇది స్టేజ్ 3 అంటెలియా ఎక్కడుంది? ఇది టోక్యోలో ఉంది. ఓకే, టోక్యో క్యాపిటల్ అంకారా, టోక్యో. ఓకే. మరి స్టేజ్ 4 చూసినట్టయితే మనకు మ్యాడ్రిడ్. స్టేజ్ 4 మనకు మ్యాడ్రిడ్ ఎక్కడుంది? మనకు స్పెయిన్ క్యాపిటల్. మరి స్టేజ్ 5 ఎక్కడ ఉందంటే ఫైనల్ అనమాట. ఇది స్టేజ్ 5 అనేది ఫైనల్ అనమాట. ఇది ఎక్కడ జరుగుతుందంటే సలీలో ఇక్కడ మెక్సికోలో జరుగుతుంది. ఇది ఈ సంవత్సరంలో జరిగినటువంటి వరల్డ్ కప్ ఆర్చరీ విభాగాలు. స్టేజ్ 1 వచ్చేసి ఫిబులా మెక్సికోలో జరిగింది. స్టేజ్ 2 వచ్చేసి షాంఘై చైనాలో జరిగింది. స్టేజ్ 3 వచ్చేసి అంటలియాలో జరిగింది, టోక్యో. ఓకే. మరి స్టేజ్ 4 వచ్చేసి మనకు మ్యాడ్రిడ్లో జరిగింది, స్పెయిన్లో ఉంది. మరి స్టేజ్ 5 ఫైనల్ ఎక్కడ జరుగుతుందంటే మనకు సెలిలియో మెక్సికోలో జరుగుతుంది. మరి చూస్తే దీని మీద ఒకసారి బిట్ చూద్దాం. 2026 హ్యుండై ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3 ఎక్కడ జరిగింది అడగచ్చు. ఎక్కడ మనకు? మ్యాడ్రిడ్, షాంఘై, అంటలియా, టర్కీ, ఫిబులా. ఓకే. అడిగారు మనకు అంటలియా. సో అంటలియాలో జరిగింది, టర్కీ. ఓకే. మరి 2026 ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో 2 స్వర్ణ పథకాలు గెలిచిన భారత ఆర్చరీ ఎవరు అంటున్నాడు. ఓకే. సో వజాజ్ దియోటలే, దీపికా కుమారి, షాహిల్ జాదవ్ మరియు ధీరజ్ బొమ్మదేవర. ఎవరండి? ధీరజ్ బొమ్మదేవర ఒకేసారి ఒకే రోజు 2 స్వర్ణ పథకాలు, ఒకటి ఇండివిజువల్ విభాగంలో, ఒకటి మిక్స్డ్ విభాగంలో. మరి ఒకటి చూస్తే రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో బొమ్మదేవరతో కలిసి స్వర్ణ పథకం గెలిచిన భారత మహిళా ఆర్చరీ ఎవరు అంటున్నారు. ఓకే. దీపికా కుమారి, జ్యోతి సురేఖ వెన్నం, దెన్ కుంకుమ్ మొహద్, దెన్ మధుర దమంగోంకర్. సో జ్యోతి సురేఖ వెన్నం ఎవరిమా? ఏపీకి చెందినటువంటి ఆర్చర్, చాలా ఫేమస్ పర్సనాలిటీ. అనేక సార్లు అనేక ప్రపంచ కప్పుల్లో ఈమె పథకాలు తీసుకోవడం జరిగింది అనమాట. మరి అడిగింది ఏమంటే ఈ యొక్క మిక్స్డ్ విభాగంలో బొమ్మదేవర ధీరజ్ ఎవరితో కలిసినాడు అంటే ఈమె ఏపీకి అయినప్పటికీ ఏమితో కాదు, ఎవరితో అండి? కుంకుమ్ మొహద్తో కలుసుకొని ఈయన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఇవి మనకు చాలా 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 ఇంపార్టెంట్ క్రీడాంశాల పరంగా.